ప్రిన్సిపల్ కాదు సార్, పెద్దోళ్ళు సీనియర్. శుక్రవారం పలమనేరు పట్టణంనందు పలు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, అన్ని కుల మత సంస్థలు అందరూ కలిసి రేపు 9:30 ఏపీ ఎన్జిఓ హోమ్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి జవలి వీధి, బజారు వీధి, గంగమ్మ గుడి, ఈశ్వరుని గుడి దగ్గరికి మీదుగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద వరకు వచ్చి మానవారంగా నిర్వహించి మన డిమాండ్లను పరిష్కరించడం కొరకు పట్టణ ప్రజలందరూ కూడా స్వతహాగా మన భావితరాల కోసం మనమందరూ ఏకమై రేపు పలమనేరు పరిరక్షణ సమితి చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై పలమనేరు. निकल गए అందరికీ నమస్కారము. ఈ పలమనేరు బుల్లెట్ రైలు దీనికోసం పలమనేరు ప్రజలు చాలా కాలం ఎదురుస్తున్నారు. మేము పిల్లలప్పుడు 50 సంవత్సరాల ముందే పలమనేరుకి రైలు వస్తుంది అని గతంలో పెద్దలంతా చాలా పోరాటాలు చేశారు. అది ఆ రోజు కార్యరూపం దాచలేదు. ఇప్పుడు మైసూరు నుండి చెన్నైకి బుల్లెట్ రైలు చేశారు. పలమనేరు మీదుగా పోయేటగా ఆ రైలు కర్ణాటకలో 5 స్టాపింగ్లు పెట్టుకున్నారు, తమిళనాడులో 4 స్టాపింగ్లు పెట్టుకున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక స్టాపింగ్, అది తమిళనాడు బార్డర్గా పెట్టినారు. ఇది చాలా దారుణం కాబట్టి పలమనేరు ప్రజలు కోరిక మేరకు పలమనేరులో రైల్వే స్టాపింగ్ పెట్టాలని టీపీఎస్ తరఫున పలమనేరు పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజల కోరిక మేరకు పలమనేరులో రైల్వే స్టాపింగ్ పెట్టాలని ప్రత్యేకంగా మన టీపీఎస్ తరఫున మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. పలమనేరు పరిరక్షణ సమితి మన పలమనేరులో మన ప్రజలకు అవసరమైన ప్రయత్నాలు చేస్తూ ఇదే విధంగా ఇంత మునుపు రెవెన్యూ డివిజన్ సాధనలో మన పలమనేరు పట్టణ ప్రజలు తర్వాత అందరినీ కలుపుకొని పోయే ఏకైక సంస్థ పలమనేరు పరిరక్షణ సంస్థ. అదేవిధంగా పలమనేరు పరిరక్షణ సమితి పలమనేరు కొరకు మనం ఏమేమి కావాలనో పలమనేరు అభివృద్ధి కొరకు పాటుపడుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా చర్చనీయాంశం ఏమంటే మన పలమనేరుకు పైన బుల్లెట్ ట్రైన్ అనేది వెళ్తూ ఉంది మైసూర్ టు చెన్నై. అదే కర్ణాటకలో 5 స్టాపింగ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 190 రామాపురం అనే ఒక ప్రదేశంలో ఒక స్టాపింగ్ ఉంది. అదేవిధంగా తమిళనాడులో చెన్నై వరకు 3 స్టాపింగ్లు ఉంది. ఇంతవరకు పలమనేరుకు రైలు మార్గం అనేది మన ప్రజలకు లేదు. ఏమంటే శతాబ్దాలుగా మనము పలమనేరులో ట్రైన్ కొరకు మన పెద్దలు, ఇప్పుడు మన భావితరాలు కూడా ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో డిపిఆర్ బుల్లెట్ ట్రైన్ కొరకు రెడీ అవుతూ ఉందని మాకు తెలిసింది. ఆ సూచనల మేరకు మేము పలమనేరులో బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ ఉండాలని కోరుకుంటున్నాం. ఇది పట్టణ ప్రజల తరపున కూడా కోరుకుంటున్నాం. ముఖ్యంగా పలమనేరు పట్టణము వచ్చి పలమనేరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్ మరియు రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ కనెక్టివిటీ అనేది మనకు 3 రాష్ట్రాలకు సంబంధించిన సెంటర్ పాయింట్. అదేవిధంగా పుంగనూరు, మదనపల్లి,
ఇటుపక్క చాలా గ్రామాలు, తరువాత నంగిలి కానీ గుడియాతం కానీ ఇది సెంట్రల్ పాయింట్ కాబట్టి ఇక్కడ బుల్లెట్ ట్రైన్ ఉండాలని మా పలమనేరు పరిరక్షణ సమితి మరియు పలమనేరు పట్టణ ప్రజల కోరిక, చిరకాల వాంఛ. అదేవిధంగా ఇక్కడ నుండి వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఇవి కానీ చెన్నైకి, బెంగళూరుకు నిత్యం పోతూ ఉంటుంది. ఆ కన్వీనియంట్ కూడా ఇక్కడ పలమనేరులో ట్రైన్ ఏర్పరిచి స్టాపింగ్ ఏర్పరిస్తే రైతులకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా మనకు గండ్రాజుపల్లి వద్ద నుండి 4 రోడ్ల వరకు కానీ ఇటుపక్క పెద్ద సెజ్ ఉంది, పలు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉంది. దాని ముఖ్య ఉద్దేశం వాళ్ళు బెంగళూరు నుండి రావడానికి కానీ చెన్నై నుండి రావడానికి కానీ ఇక్కడ స్టాపింగ్ ఏర్పరిస్తే పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుంది. అదేవిధంగా పలమనేరు నుండి సాఫ్ట్వేర్ కానీ నిత్యం బెంగళూరుకు కానీ ఇక చెన్నై కానీ పోయే వర్తకులు కానీ వ్యాపారస్తులు, తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, స్టూడెంట్స్, ఉద్యోగాలు, ఇతర ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామంది నిత్యం ఇక్కడ నుండి పలమనేరు నుండి వెళ్తుంటారు. కాబట్టి మన ప్రజల అవసరం నిమిత్తం తప్పకుండా బుల్లెట్ ట్రైన్ పలమనేరులో ఆఫ్ చేయాలని పట్టణ ప్రజల కోరికగా ఉంది. అదేవిధంగా తప్పకుండా ఇక్కడ స్టాపింగ్ బుల్లెట్ ట్రైన్ ఉండాలి. అదేవిధంగా గతంలో శాసనసభ్యులకు తర్వాత ఎంపీ గారికి మెమరాండం ఇచ్చాం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి, పిఎం గారికి, అదేవిధంగా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ జీ గారికి, అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వివేక్ గుప్తా NHSRCL న్యూఢిల్లీ వారికి, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం గారికి రీషుబోస్ చేస్తున్నాం, పట్టణ ప్రజల తరఫులో చేస్తున్నాం. అదేవిధంగా కొంతమందికి తెలియలేదు, ల్యాండ్ ఇది చాలా వరకు ఇక్కడ సమీకరణ జరుగుతుంది. అదేవిధంగా చెన్నై, బెంగళూరు రైల్వే ఇది కూడా ఇంతకుముందు పత్రికల్లో ప్రకటించారు. దీంట్లో చూడండి, మైసూరులో బయలుదేరితే మాండ్య, చెన్నపేట, బెంగళూరు, బంగారుపేట 5 స్టాపింగ్లు ఉంది. ఇదే ఆంధ్రప్రదేశ్లో 80 కిలోమీటర్స్ పోతుంది. 190 రామాపురం అనే విలేజ్లో ఇచ్చారు. ఆ 190 రామాపురం అనేది పేరుకు ఆంధ్రప్రదేశే కానీ వేలూరు, కాట్పాడి, రాణిపేట్ అటుపక్క తమిళనాడు ఉండే గ్రామాలకి కానీ ఇది అవసరం అవుతుందే కానీ మన ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి ఉపయోగం లేదు. ఒక్క చిత్తూరుకు దగ్గరగా అది 30-35 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా తమిళనాడుకు అరకోణం, కొందమలై, చెన్నైలో 3 స్టాపింగ్లు ఇచ్చినారు. మెయిన్ మా ఉద్దేశం పలమనేరు పట్టణ ప్రజల తరఫున మాట్లాడుతున్నది ఏమంటే 80 కిలోమీటర్లు మన భూభాగంలో మన దీంట్లో పోయేటప్పుడు మనకు పలమనేరులో కనెక్టివిటీ సెంటర్, అసెంబ్లీ నియోజకవర్గం హెడ్ క్వార్టర్, రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్, తరువాత పలు కాలేజీలు ఉన్నది. ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తిదారుల వల్ల వ్యవసాయదారులకు కానీ వర్తక వ్యాపారాలు చేసే వాళ్ళకి కానీ సెజ్ నుండి వచ్చే పలు కంపెనీలకు కానీ ఇక్కడ నుండి వెళ్ళే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మళ్ళీ ఇతర వ్యాపారస్తులకు కన్వీనియంట్గా ఉంటుందని తప్పకుండా బుల్లెట్ ట్రైన్ పలమనేరుకు కావాలని మీ తరపున ఆశిస్తున్నాం. కావాలని తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మన శాసనసభ్యులు, మన ఎంపీ గారు కూడా దీనిపైన శ్రద్ధ వహించి మన పలమనేరు పట్టణ అభివృద్ధికి పాటుపడాలని, పలమనేరు పైన ఒక చల్లని చూపు వేసి మాకు రైల్వే స్టేషను ఇక్కడ నిలుపుదల చేసేట్టుగా ఉండాలని పట్టణ ప్రజల తరపులో పలమనేరు పరిరక్షణ సమితి కోరుకుంటుంది. అదేవిధంగా ఇతర సంస్థలు రేపు 15 అందరికీ నమస్కారము. మా యొక్క విజ్ఞప్తి, పలమనేరు పరిరక్షణ సమితి సందర్భంగా మేము బుల్లెట్ ట్రైన్ పలమనేరులో స్టాపింగ్ నిలిచేయడానికి అవకాశం కావాలనేసి
ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నము ఇప్పటి కోసమే కాదు, రాబోయే తరాలకి పనిచేస్తుంది కాబట్టి ఇది వచ్చేంత వరకు పోరాడాలని అనుకున్నాము. మేము శాంతియుతంగానే పోరాడతాము. మేమేం ఆలోచన చేసి అనుకోవడం లేదు. మాకు ఈ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము. ప్రజలందరూ కూడా దీనికి సహకరించి అందరూ కూడా రేపు జరిగే ర్యాలీలో పాల్గొంటే పలమనేరులో ఇంతమందికి కావాలని కోరుకుంటూ ఉన్నారనే విషయం పబ్లిసిటీ అవుతుంది. అప్పుడు వాళ్ళకు కూడా కొంచెం చలనం పుడుతుంది. ఎవరో 10 మంది పోయి వచ్చేసినంటే ఏమోలే అనుకుంటారు. ఎప్పుడు కూడా 10 మంది కలిసి మాకు ఇది కావాలని కోరితేనే ప్రభుత్వం కూడా మనకు సహకరిస్తుంది. కాబట్టి రేపు జరిగే ర్యాలీ చాలా బ్రహ్మాండంగా శాంతియుతంగా జరిపించాలనేసి ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం. పలమనేరు పరిశ్రమ సంస్థ నమస్కారం. ఈరోజు మన పలమనేరు పరిరక్షణ సమితి వారి ఆదేశాల మేరకు, వాళ్ళ యొక్క కోరిక మేరకు ఆ కుటుంబ సభ్యుడిగా నేను కూడా నిజంగా ఈ యొక్క విషయంలో చాలా డెప్త్గా ఆలోచించి నాకు కూడా ఇది చాలా ఇన్స్పిరేషన్ ఏమనిపించిందంటే, నేను కూడా గత 20-30 సంవత్సరాల నుంచి నేను కూడా లారీ ట్రాన్స్పోర్ట్లో నేను లారీ క్లీనర్గా, లారీ డ్రైవర్గా, లారీ ఓనర్గా ఉంటే నేను చూసిన ప్రతి పనికి మేము పోవాలంటే ఈడ పడిగాపులు కాసుకొని రాత్రి పగులు కాసుకొని ఇంకోటేమంటే ఒకనా సమయంలో బస్సులు లేనప్పుడు కూడా ఇదే పలమనేరు పరిరక్షణ సమితి ఎక్స్ట్రా బస్సుల కోసం ఆ డిఎం దగ్గర పోయి తిరిగి ఏమేమో చేసి చేయాలా అనేసి ఈరోజు కూడా మా ఊర్లో మేము అర్ధరాత్రిలో మీరు ఎప్పుడైనా రండి 3 గంటలకి 4 గంటలకి మన ఊరు పిల్లో ఎంతమంది ఆడ బస్ స్టాప్ కాడ కాసుకో ఉంటారో మేము అందరూ వచ్చి కళ్ళారా చూస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. ఇది ఈ ఒక్క విషయం, ఈ ఒక్క బుల్లెట్ ట్రైన్ విషయం ఇది కానీ ఆ పరమాత్ముడి దయ వల్ల మన ఊరి ప్రజల యొక్క కష్టంతో ఈ పరిరక్షణ సమితి వారి ఆలోచన వరకు కానీ ఇది సక్సెస్ అయిపోతే కేవలం ఒక్క ఐటీ వాళ్ళకే కాదు, కేవలం వీళ్ళు కాదు, మీకు తెలియని కొంతమంది నేను చెప్తాను. ఈరోజు పలమనేరుకి ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అన్నీ వస్తుందంటే కూడా అది బెంగళూరు నుంచే మనకు వచ్చేది. రెండవది ఈ నుంచి ఏమైనా నిత్యావసరాలు, ఎందుకంటే పలమనేరు అనేది మీకు తెలియదు ఒకటి, ఇది వచ్చి మ్యాంగో సిటీ, ఇది వచ్చి పౌల్ట్రీ సిటీ, ఇది వచ్చి అగ్రికల్చరల్ సిటీ, ఇది వచ్చి మన సెరికల్చర్ సిటీ, అదే కాకుండా ఇది మిల్క్ సిటీ. ఇన్ని ప్రొడక్షన్లు ఇంత వచ్చి ఇక్కడ తయారయ్యేది కాకుండా ఇది ఇంకోటి ఏమంటే మొత్తానికి 3 రాష్ట్రాలకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్కి పెద్ద హబ్బు వేరే. ఎందుకంటే మాకు 22 కిలోమీటర్లు కర్ణాటక, 18 కిలోమీటర్లు మాకు తమిళనాడు, ఈ ఈస్ట్ మన బెంగళూరు ఎక్కుంటే ఈస్ట్ వరకు కూడా పోవాలంటే ఖచ్చితంగా పలమనేరు పైన పోవాల్సిందే. కానీ ఈరోజు చెప్తా ఉన్నాను, ఇదే సూపర్ హైవేలో మనము సక్సెస్ అనుకుంటేమే, కానీ రేపు కాన్స్టిట్యూషన్ అనేది వెళ్ళిపోతే ఒకటి బైరెడ్పల్లి మండలం బీకోటాకి వెళ్ళిపోతే అది కనెక్టివిటీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది వచ్చి బంగారుపల్లెం వాళ్ళకి ఇది వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు కనీసం ఈ ఒక్క స్టాప్ కూడా మనం కానీ సాధించుకోలేకపోతే ఇంకా మనకు పలమనేరుకి మిగిలేది ఏమీ లేదు, కేవలం మొహాలు చూసుకోవాల్సిందే. దానికోసం నేను 100కి 100 భాగాలు మా యొక్క పెద్దోళ్ళతో, మా ఊరికి అందరితో ఇది చేసి ఈ యొక్క సమస్యపై ఖచ్చితంగా నిలబడతాం కూడా ఉంటాం. అదే కాకుండా మా నాయకులకు కూడా మీకు కూడా చెప్తా ఉన్నాం, మేము మీకోసం కష్టపడినాం, మళ్ళా కావాలంటే కష్టపడతాం. ఖచ్చితంగా మీరు ఈ విషయంలో పలమనేరుకి న్యాయం చెయ్యల్లా, చేసి తీరల్లా. చేయకపోతే మళ్ళా అది ఇది ఏమంటే మనం జనాల్లో రేపు పోయి ఏం చేసినామంటే చెప్పుకునే కూడా మనకు కూడా ఒక ఆస్కారం ఉంటుంది. దానికోసం నేను ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, అలాగే సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ప్రతి ఒక్కరికి నేను కోరుకునేదంటే ఈ విషయంలో మాకు, మా పలమనేరు వాళ్ళకి, మా పలమనేరు ప్రజలకి అందరికీ మీరు 100% సాయం చేయాలనేసి 2 చేతులైతే నమస్కరిస్తాం.